ఓం గురుభ్యో నమ. చిన్న మోటివేషన్ వీడియో. మాకు భగవద్గీత ముందు బ్యాచ్లో ఒక ఆవిడ ఇంట్లో వాళ్ళ చిన్నప్పటి నుంచి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రతి ఏకాదశికి భగవద్గీత చదివేవారట. విష్ణు సహస్రం చదువుకుంటూ వెళ్ళిపోయేవారట. నేను అన్నాను, వాళ్ళ ఇంటికి ఏదో పూజకి వెళ్ళినప్పుడు, ఇంత మీరు చదువుతున్నారు కదా, సాక్షాత్ భగవంతుడి గురించి తెలుసుకోండి, మేము అలా క్లాసులు రన్ చేస్తున్నాము, ఒక క్లాస్ కంప్లీట్ అవ్వాలంటే తాత్పర్య భావార్థాలతో 3.5 నెలలు చెప్తాము అని చెప్పాం. అసలు ఫస్ట్లో ఆవిడ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సెకండ్ సార్ నుంచి ఒత్తిడి చేయడం వల్ల నాకు బోల్డ్ పనులు ఉన్నాయండి, అలా అండి ఇలా అండి అని చెప్పి మళ్ళీ జాయిన్ అయ్యారు. కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అన్నారు మధ్యలో మా సార్తో, మాకు ఇంట్లో అలా చదివేసుకోవడం వెళ్ళిపోవడమే కానీ దాని అంతరార్థం తెలియలేదు. భగవంతుడు సాక్షాత్కారం ఈ యొక్క గురువుగారి పుస్తకంలోని ఎంత అద్భుతంగా ఉందా, ఈ యొక్క భగవద్గీతల్లోని ఈ భగవద్గీత మాకు ఎలా ఉంటుందంటే నిజ జీవితంలో మనం ఎలా మాట్లాడుకుంటాం ఆ విధంగా ఉంటుంది, సంస్కృతంలో ఉండదు. దానివల్ల మనసుకు ఆకట్టుకున్న విధంగా ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయింది. 3.5 months. ఒక 10 days తర్వాత వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కూడా అయింది. దాని తర్వాత 5 days అంతా అయిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేశారు, సంధ్య మేడం గారు అని, మీకేం చెయ్యాలనుకుంటున్నానండి. ఏమండి అంటే, మా ఇంట్లో పెళ్లి జరిగింది, అలాగే వెంటనే 1 week అయిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయారండి. ఎంత కష్టమో ఇది, భరించడం చాలా కష్టమైపోయింది. కానీ ఒకప్పుడు నేను సీతనైతే నేను ఇంక దానిలోంచి బయటపడకుండా చాలా తట్టుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు భగవద్గీత మీరు నాకు నేర్పిన తర్వాత భగవంతుడు పూర్తి కర్మాచరణ సిద్ధాంతం ద్వారా మనం ఎందుకు బతుకుతున్నామో అన్నీ ఈ సుఖదుఖాలని, ద్వంద్వాలని రెండింటిని సమానంగా చూడమని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలు, టీచర్స్గా మీరు చెప్పిన ప్రతిదీ కూడా మాకు గురువుగారు చెప్పింది విని ఆ యొక్క సమస్థితి వచ్చిందండి. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే తట్టుకునే శక్తిని మాకు ఇచ్చారు అని అన్నారు ఆవిడ. అప్పుడు ఎంత ప్రౌడ్గా మేము అనిపించిందంటే, భగవద్గీత వలన ఎందరో జీవితాల్లో మారుతున్నాయని. జయ గురుదేవండి.